గూగుల్ పేతో పాటు డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వాటిని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, బ్యాంక్ మన చేతిలో ఉన్నట్టే. డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో పొరపాటున ఒకరికి బదులుగా మరొకరి డబ్బులు పంపితే ఆ డబ్బులను ఎలా రాబట్టుకోవాలి? దీనికి ఎవరిని సంప్రదించాలి? పోయిన డబ్బు తిరిగి వస్తుందా? నిబంధనలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. డిజిటల్ పేమెంట్స్ జరిపిన సమయంలో దీనికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తాయి. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు ఉపయోగించిన యాప్నకు సంబంధించిన కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేయాలి. ఒకరికి బదులుగా మరొకరికి డబ్బులు పంపిన లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్ షాట్ను కస్టమర్ కేర్కు పంపాలి. దీని ఆధారంగా కస్టమర్ కేర్ సిబ్బంది మీ డబ్బు తిరిగి రీఫండ్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ కస్టమర్ కేర్ నుంచి సరైన సహాయం అందకపోతే NPCL పోర్టల్లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ పోర్టల్లో UPI సెక్షన్లో పూర్తి వివరాలు నమోదు చేయగానే ఫిర్యాదు నమోదవుతుంది. దీంతో పాటు బ్యాంకులో కూడా దీనిపైన ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ అడిగిన వివరాలు అందిస్తే రీఫండ్ కోసం బ్యాంక్ అధికారులు ప్రాసెస్ మొదలు పెడతారు. పొరపాటున నగదు బదిలీ అయిన ఖాతాదారుణ్ణి సంప్రదించి డబ్బును తిరిగి పంపాలని కోరాలి. ఆ ఖాతాదారుడు ఇందుకు నిరాకరిస్తే ఫిర్యాదు చేయొచ్చు. ఈ మార్గాల ద్వారా కూడా డబ్బు తిరిగి రాకపోతే RBIకి ఫిర్యాదు చేసుకోవచ్చు.